హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాఫ్ట్వేర్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను ఏం చెప్తున్నానంటే 2024లో ఫ్రెషర్స్కి జాబ్స్ ఎలా గెట్ చేసుకోవాలి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. "ఉమ్, సాయి నాకు జాబ్, నేను ఫ్రెషర్గా ఉన్నాను, జాబ్స్ రావట్లేదు, ఏం చేస్తే బాగుంటుంది అని." ఓకే, ఫ్రెషర్గా అంటే కొంచెం టఫ్ అండి. ఓకే, ఈ మార్కెట్లో బట్ స్టిల్ చాలా వరకు ఓపెనింగ్స్ అనేవి ఉంటున్నాయి. సో అవి మీకు ఎలా రీచ్ అవ్వాలి, మీరు వాటిని ఎలా రీచ్ అవ్వాలి అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. సో అవి రీచ్ అవ్వడానికి అండ్ మీకు మంచి బెనిఫిట్ రావడానికి, ఓకే, యాజ్ అ ఫ్రెషర్ అంటే రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఓకే, ఇవన్నీ పాయింట్స్ ఈ వీడియోలో చెప్తాను. సో స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు వీడియో చూడండి. సో దట్ ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అయితే మీకు క్లియర్గా అర్థమవుతాయి అనమాట. యాజ్ అ ఫ్రెషర్ మీకు ఎలాగ జాబ్ తెచ్చుకోవాలి, ఎలాంటి స్ట్రాటజీస్ చేసుకోవాలి అన్నది నేను చూపిస్తాను ఇక్కడ. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు దట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అది కూడా షేర్ చేస్తూ ఉండండి. సో దట్ నాకు ఇంకా రీచ్ బాగా వెళ్ళి నాకు కూడా కొంచెం మోటివేషన్ వచ్చి ఇలాంటి వీడియోస్ ఇంకా మంచి మంచిగా చేస్తుంటాను అనమాట. ఓకే, అండ్ చాలా మంది అంటున్నారు 2024లో కూడా జాబ్స్ ఉండవేమో అని. Uh, ఈ వీడియో ఎండ్లో దాని గురించి డిస్కస్ చేస్తానండి. ఓకే, సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంకా డిలే చేయకుండా ఈ వీడియో గురించి అయితే, ఈ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం మెయిన్లీ. ఓకే, రైట్. సో 2024 అనే కాదండి, ఎప్పుడైనా సరే ఫ్రెషర్కి కనుక మీరు జాబ్ తెచ్చుకోవాలి అని అంటే కనుక ఒకటి, ఓకే, మనం ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడే ప్లేస్మెంట్స్ అంటారు చూసారా, ఆ ప్లేస్మెంట్లో మాక్సిమం ట్రై చేయడానికి ట్రై చేయండి. ఓకే, ప్లేస్మెంట్స్లోనే మీరు మాక్సిమం ట్రై చేయండి. ఇన్ కేస్ ప్లేస్మెంట్స్ మిస్ అయినాయి సాయి, అందరికీ రావు కదా, నేను బయటకు వచ్చేసాను, ఓకే, మా కాలేజ్లోనే ఒక 500 మెంబర్స్ ఉన్నారు ఫ్రెషర్స్ కింద అంటే కనుక వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో మీరు ఎప్పుడైనా సరే ఒక ఐటీ ఇండస్ట్రీలో, ఓకే, ఐటీ ఇండస్ట్రీ అనే కాదు, వేరే డొమైన్స్లో కూడా మీకు చాలా మందికి ఏంటంటే ఐటీలోకి వెళ్ళాలి అని ఉండదు. కొంతమంది బ్యాంక్ జాబ్స్లోకి వెళ్దాం అనుకుంటారు, కొంతమంది వేరే జాబ్స్లోకి వెళ్దాం అనుకుంటారు, కొంతమంది సివిల్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. యా, ఐటీ ఒక్కటే స్ట్రీమ్ కాదండి. ఓకే, ఫస్ట్ పాయింట్ అంటే నేను జనరల్గా చెప్తున్న పాయింట్, మీరు ఐటీ ఒక్కటే ఫీల్డ్ కాదు, సేమ్ ప్యాకేజెస్ ఇచ్చి ఈవెన్ మీకు ఐటీలో అంటే ప్యాకేజ్ వచ్చి ఆన్ సైట్ వెళ్ళే ఛాన్సెస్లో మనం ఏదో అబ్బా యుఎస్ వెళ్ళిపోవచ్చు లేకపోతే యూకే వెళ్ళిపోవచ్చు అని ఆలోచిస్తాం కానీ, బట్ ఐటీలోనే కాకుండా మనకి శాలరీతో పాటు రెస్పెక్ట్ కూడా వచ్చే గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉన్నాయి. సివిల్స్ అని లేకపోతే ఇంకేవేవి ఉన్నాయి, అవునా? సో ఒక జస్ట్ మనకి జాబ్ లేదు, జాబ్స్ లేవు అని అనుకోకుండా ఈ స్ట్రీమ్స్ కూడా మీరు ట్రై చేయండి అని నేను చెప్తున్నా, జస్ట్ అంతే. అండ్ దెన్ అదే కాకుండా కొన్ని జాబే కాకుండా స్టార్టప్స్ ఎందుకు ప్లాన్ చేయకూడదు? మీకున్న స్కిల్ సెట్ ట్రై చేసి స్టార్టప్స్ క్రియేట్ చేయండి. ఓకే, ఇవన్నీ సజెషన్స్ అండి, మీరు ఇందులోనే వెళ్ళాలని నేనేం అనట్లేదు. మీకు ఇలా వెళ్తే బాగుంటుంది అని ఒక ఐడియా. ఓకే, ఫ్రెషర్స్గా నేను స్టార్ట్అప్ చేయొచ్చా సార్ అంటే, ఎందుకు చేయకూడదండి? ఫ్రెషర్గా ఎందుకు స్టార్ట్ చేయకూడదు? 21 ఇయర్స్ ఓల్డ్ మనకి ఫేస్బుక్లు ఇవన్నీ ఇన్వైట్ చేస్తుంటే, మంచి మంచి సాఫ్ట్వేర్ ఇవన్నీ చేస్తుంటే మనం ఎందుకు చేయకూడదు? అంటే మనకి ఏంటంటే ఒక కాన్సన్ట్రేషన్తో మనకి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ లేకపోతే ఫ్యామిలీస్, వీళ్ళందరూ మనల్ని కొంచెం జాబ్ చేయాలి, అందరూ మనల్ని జాబ్ జాబ్ గురించి అడుగుతున్నారు అని అంటారు కాబట్టి మనం కొంచెం అలా వెళ్ళిపోతుంటాం కానీ, బట్ ట్రై ఫర్ అదర్ ఆస్పెక్ట్స్ ఆల్సో. ఈ రోజు మనల్ని అన్నవాళ్ళే రేపొద్దున వాళ్ళు మనల్ని చూసి ఇదవుతారు అనమాట. ఓకే, ట్రై చేయండి అంతే, దానికి ఇదేం కాదు కానీ. బట్ ఐటీలో మనం ఒకవేళ జాబ్ తెచ్చుకోవాలి అని అంటే కనుక కొన్ని కాంబినేషన్స్ ఆఫ్ స్ట్రాటజీస్ మనం కొంచెం ఫాలో అవ్వాలండి యాజ్ అ ఫ్రెషర్. కొంచెం కష్టమే, కష్టం ఇన్ ద సెన్స్ కష్టం అని అంటున్నాను, మళ్ళీ అదేం కష్టం అని అంటున్నారంటే ఏది అంత ఈజీ కాదండి. ఈవెన్ ఎక్స్పీరియన్స్ పెట్టి మీరు జాబ్ కొట్టాలన్నా కూడా అంత ఈజీ కాదు. ఓకే, బట్ దానికంటూ కొంచెం హార్డ్ వర్క్ చేస్తే, నేను కొంచెమే అంటున్నా, మరి ఐటీలో జాబ్ కొట్టాలంటే మనం ఏదో ఒక 100 కేజీల బరువును మోసేక్కర్లేదు. మీరు రెగ్యులర్ లైఫ్లోనే ఒక 1 or 2 అవర్స్ మీరు గట్టిగా కష్టపడితే, ఓకే, మీరు ఖచ్చితంగా ఒక 3 మంత్స్లో మీరు యూ కెన్ గెట్ ద జాబ్ అనమాట. ఓకే, ఓపెనింగ్స్ లేవు, ఓపెనింగ్స్ ఎందుకు లేవండి? ఓపెనింగ్స్ బోల్డ్ ఉన్నాయి, బయటికి కనపడట్లేదు అంతే. అంటే మనం చేసే అప్రోచ్లో అవి కనపడట్లేదు అంతే. ఓకే, మన స్కిల్ సెట్ వాళ్ళకి మ్యాచ్ అవ్వట్లేదు, మన రెజ్యూమే వాళ్ళకి కనపడట్లేదు. సో దానికోసం మనం చేయాల్సిన హార్డ్ వర్క్ మనం చేయాలి కదా, మనం ఎక్కడ చెయ్యట్లా. ఓకే, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను ట్రైనింగ్స్ కూడా ఇస్తుంటాను. ఓకే, ఆన్లైన్లో చాలా అంటే వితౌట్ యూట్యూబ్ కాకుండా డైరెక్ట్గా నేను వేరే వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తుంటాను. నాకు ఒక పర్సన్ కనపడ్డాడు, ఒక చిన్న స్టోరీ. ఒక పర్సన్ వచ్చాడు అనమాట.
సో తను ఏంటంటే నాకు ఆన్లైన్ వద్దు క్లాస్ రూమ్ కావాలని ఓ పోస్ట్ చేస్తే ఓకే అన్నాను. పాపం పెద్ద ఆయన కొంచెం మనం అంటే ఇంకా ఏజ్లో అది ఉండి తనకు ఆల్రెడీ 40 రీచ్ అయిపోయాడు అనమాట. ఓకే, 40 రీచ్ అయిపోయి నాకు ఎలా జాబ్ కొట్టాలి సాయి అని చెప్పి నార్త్ అబ్బాయి నాకు కావాలి సాయి, లైఫ్ చాలా డిస్టర్బ్డ్గా ఉంది అన్నట్టు మాట్లాడారు. ఓకే, కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాడు బాగానే ఉంది. ఒక 2-3 మంత్స్ అంటే జావా స్క్రిప్ట్ అయిన వెంటనే తను ఏం చేసేవాడు అంటే హాస్టల్లో ఉండేవాడు. మార్నింగ్ 6కి నా దగ్గరికి వచ్చి ట్రైనింగ్ తీసుకుని 8కి రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి 9కి బస్ ఎక్కి మొత్తం హైదరాబాద్ అంతా తిరిగేశాడు. ఇంటర్నెట్ కేఫ్కి వెళ్ళాడు, ల్యాప్టాప్ లేదు బాబు నా దగ్గర. ఇంటర్నెట్ కేఫ్కి వెళ్ళి రెజ్యూమ్లో వచ్చిన అన్ని అంటే నౌకరీలో వచ్చిన అన్ని జాబ్స్కి అప్లై చేసి ఇంటర్వ్యూస్ కంపెనీస్ తెలిసిన కంపెనీస్ ఫ్రెండ్స్ ద్వారా వెళ్ళిపోయి వాళ్ళకి రెజ్యూమ్ ఇచ్చి అన్నీ చేసి విత్ ఇన్ 1.5 month హీ గాట్ ఎ జాబ్ ఇన్ విప్రో. ఎందుకురా ఎన్నాళ్ళు కష్టపడ్డాడండి? 3 నెలలు కష్టపడ్డాడు ట్రైనింగ్కి, ప్రాక్టీస్కి 2 months కష్టపడి 1.5 monthలో మొత్తం తిరిగి జాబ్ సెలెక్ట్ చేసుకుని పట్టుకున్నాడు. అది ఇప్పుడు ఓ 5 years బ్యాక్. ఓకే, పొరలే జాబ్స్ ఉన్నాయి, ఇంకా పెద్ద పెద్ద విప్రోలో కొట్టాడంటే మంచిది ఆఫర్ సూపర్ అనుకోవచ్చు. బట్ ఇప్పుడు కూడా మీకు ఎన్ని కంపెనీస్ ఉన్నాయండి? మీరు చూడడం మీరు యాక్సెంచర్ లేకపోతే ఏం కాగ్నిజెంటో చూస్తున్నారు కానీ స్టార్టప్స్ కానీ ఇవన్నీ చూడట్లేదు మీరు. మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు ట్రై చేయండి, తప్పదు మరి. ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవాలంటే అట్లీస్ట్ మీరు ఒక 1 year 2 years, 1 year కూడా పనికిరాదు, 2 years మినిమం ఉండాలి ఎక్స్పీరియన్స్ మీకు. ఎక్స్పీరియన్స్ 2 years ఉంటేనే మీకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అర్థమవుతుంది. నెక్స్ట్ జంప్ ఎలా వేయాలి, టెక్నికల్గా ఎలా ఆన్సర్స్ చేయాలి, ఇవన్నీ అర్థమవుతాయి. ఓకే, దాని గురించి ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ లెట్స్ సీ ద ఫ్రెషర్స్ స్ట్రాటజీ. ఓకే, సో ఫస్ట్ మీకు ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ మీకు తెలిసిందే, డిగ్రీ అయితే కన్ఫర్మ్గా ఉండాలి. ఓకే, స్కిల్ సెట్ వచ్చేటప్పటికి మీరు ఏ రోల్కి మీరు చూస్ చేస్తున్నారు అది గుర్తుపెట్టుకోండి. స్కిల్స్ వచ్చేటప్పటికి రోల్స్, మీరు వెబ్ డెవలపర్గా వెళ్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఏడబ్ల్యూఎస్గా వెళ్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఇంకేమన్నా వెళ్దాం అనుకుంటున్నారా, అది ఇంపార్టెంట్. ఆ రోల్ని మీరు అనాలిసిస్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఫ్రెషర్ ఓపెనింగ్ అనగానే వాడు ఇంకా రోల్ డిసైడ్ చేయడు. మనకు వచ్చే ట్రాఫిక్ ఏమో చాలా మంది వచ్చేస్తారు. అంతే కదా, ఇప్పుడు మన కాలేజీ నుంచి ఒక 100 మెంబర్స్ అని అనుకుంటే ఇంకా ఇండియానే కాదు ఇప్పుడు, లేకపోతే ఇండియా తీసుకోండి, ఇండియా మొత్తం తీసుకుంటే మీకు ఎన్ని కాలేజెస్ వస్తున్నాయి ఆలోచించండి. సో అంత ట్రాఫిక్లో మీరు ఎలాగ మీరు తెచ్చుకోగలుగుతారు? అదే మీరు ఒక రోల్ చూస్ చేసుకున్నారు అనుకో, టెస్టింగ్ అనో వెబ్ డెవలప్మెంట్ అనో లేదా పైథాన్ అనో, మీకు అక్కడికి వచ్చే ట్రాఫిక్ తగ్గిపోద్ది మీకు ఆబ్వియస్గా. అవునా? అలా చూసుకోండి. సో రోల్ చూసుకోండి, రోల్ని టార్గెట్ చేయండి, రోల్ బేస్డ్ జాబ్స్ని టార్గెట్ చేయండి. ఓకేనా? అక్కడ ఏదో ఫ్రెషర్ జాబ్ అటెండ్ అవ్వడంలో తప్పే లేదు, అందులో మీ రోల్కి వాడికి సూటబుల్ అయిందనుకో తీసుకుంటాడు. మీరు అదే చెప్తున్నా ఇప్పుడు, రోల్ వల్ల రోల్ మీద వెళ్ళమన్నాను కదా అని చెప్పి మీరు వెబ్ డెవలప్మెంట్ చూస్ చేసుకున్నారు, ఎక్కడో వెబ్ డెవలప్మెంట్ పెట్టాడు వెళ్ళాడు బాగానే ఉంది, ఎక్కడో ఫ్రెషర్స్ అని పెట్టి రోల్ చెప్పలే. అలా అని వెళ్ళకుండా ఉండకండి, వెళ్ళండి. ఓకే, అదో మీకు యాడెడ్ అడ్వాంటేజ్. ఏమో అక్కడ కూడా మీకు మీ రోల్కి సంబంధించింది కావాలేమో. హెచ్ఆర్స్ ఎలా ఉంటారో తెలుసా? నాకు బాబు నా నా ప్రాజెక్ట్ ప్రొఫైల్ కావాలి అంటే ఏ టెక్నాలజీ అంటాడు, నేను ఓన్లీ రియాక్ట్ అంట. వాడు ఒక 10 లైన్స్ పెడతాడు, వాడికి ఇది రావాలి, యాంగులర్ రావాలి, ఇది రావాలి, అది రావాలి. హెచ్ఆర్స్ అలా ఉంటారు. ఓకే, కాబట్టి ఏ కాల్ వచ్చినా ఎక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చినా వెళ్ళిపోండి, అటెండ్ అవ్వండి. ఓకే, దట్ ఈస్ వాట్ స్కిల్స్ అండ్ ఎడ్యుకేషన్ అనమాట. ఎడ్యుకేషన్స్ మీకు ఎలాగో డిగ్రీస్ అయి ఉంటాయి కాబట్టి దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. స్కిల్స్ అయితే మాత్రం రోల్ బేస్డ్ మీరు ఏదో చూస్ చేసుకోండి. ఓకే, ఒకటి ఒక మంచి రెజ్యూమ్ బిల్డ్ చేసుకోండి, స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. ఎలా సాయి బిల్డ్ చేసుకోవడం, నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను బట్ అది ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వస్తుంది, ఫ్రెషర్స్ కూడా ఎలా చేసుకోవాలి నేను ఒకటి చెప్తా. సో కాకపోతే ఇందులో మీరు జస్ట్ ఓవర్ వ్యూగా ఒకటి ఇస్తున్నాను. ఒక స్ట్రాంగ్ రెజ్యూమ్ని బిల్డ్ చేసుకోవాలంటే మీ ప్రాజెక్ట్ వర్క్స్, మీ ఇంటర్న్షిప్స్ ఇలాంటివన్నీ యాడ్ చేస్తూ ఉండండి అందులో. మీ రెజ్యూమ్ చూస్తే వీడు ఫ్రెషర్ గా ఇన్ని చేశాడా, ఓకేనా, అలా ఉండాలి. ఓకే, మీ టెక్నికల్ స్కిల్స్ చూపించండి. ఓకే, మీ ప్రాజెక్ట్స్ చూపించండి, అకాడమిక్ ప్రాజెక్ట్స్. లేదు మీకు ఇంటర్న్షిప్స్ ఏమైనా చేసి ఇంటర్న్షిప్స్ చూపించండి. మీ సెల్ఫ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే సెల్ఫ్ ప్రాజెక్ట్స్ చూపించండి. అంటే ఎదుటోడికి ఇంటర్వ్యూ చేసేవాడికి మన గురించి తెలియదు, ఆ కంపెనీకి మన గురించి తెలియదు, మన డబ్బా మనమే కొట్టుకోవాలి. ఓకే, అదంతా ఇందులో చూపించాలి, ఆ మ్యాటర్ అంతా మీరు రెజ్యూమ్లోనే చూపించాలి, పెట్టండి. వదలొద్దు, మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ వీక్నెసెస్ ఏంటి, మీరు ఎందులో తోపు, ఎందులో మీరు ఏ పనైనా ఎలా చేస్తారు మీకు తెలియదు కదా మనకి. అది మనమే కదా చెప్పుకోవాల్సింది. మన గురించి తెలిసినోడైతే మన గురించి జడ్జ్ చేస్తాడు, వాడు ఎలా జడ్జ్ చేస్తాడు? సో రెజ్యూమ్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేయండి, ఇది అది అని వదలొద్దు. నెక్స్ట్, ఒక లింక్డ్ ఇన్ ప్రొఫైల్స్. ఓకే, లింక్డ్ ఇన్
ఇంకా నౌకరీ ప్రొఫైల్స్ అలాంటి జాబ్ పోర్టల్స్ ఏమైనా ఉంటే చేయండి. లింక్డ్ఇన్ అయితే మెయిన్ ఫస్ట్ అండ్ షుడ్. లింక్డ్ఇన్లో బాగా కాల్స్ వస్తాయి. ఓకే. అండ్ జాబ్ దాంట్లో కూడా నౌకరీలో బాగా పెట్టండి. అండ్ ఇందులో కూడా 95% ఫిల్ చేయండి. 95% అని అంటే ఎందుకన్నానంటే 5% ఫోటో పెట్టకపోయినా పర్లేదు. బట్ 95% మీ స్కిల్ సెట్స్, మీ ప్రాజెక్ట్స్, మీ అకాడమిక్ కెరియర్ ఇవన్నీ కూడా ఫిల్ చేసేయండి. ఎక్కడ వదలొద్దు. మీ ఫోన్ నెంబర్ కూడా వెరిఫై చేసుకోండి. ఓకే. నెక్స్ట్, ఇన్ కేస్ ఏమైనా కుదిరితే నౌకరీలో మీరు రెజ్యూమే ఎవ్రీ వీక్ అప్డేట్ చేస్తూ ఉండండి. లేటెస్ట్ రెజ్యూమ్స్ బాగా ఫిల్ చేస్తుంటారు కదా, సో నౌకరీలో ఎవ్రీ వీక్ మీరు రెజ్యూమ్ అప్డేట్ చేస్తుంటే మీకు కాల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్, లింక్డ్ఇన్లో కూడా మీరు ఓపెన్ టు వర్క్ అని పెట్టండి. ఒక ఆప్షన్ వస్తుంది, అది పెట్టుకోండి. అంటే మీరు రెడీగా ఉన్నారు వర్క్ చేయడానికి అని అర్థం అన్నమాట. ఓకే. నెక్స్ట్, ఇంకా లింక్డ్ఇన్స్లోనే ఇంకా ఎక్కడైనా బయట మీకు ఏదైనా మీకు ఇంటర్న్షిప్స్ కానీ, ఓకే, ఏమైనా ప్రాజెక్ట్స్ కానీ మీకు ఏమైనా కనపడినాయి అనుకోండి, జాయిన్ అవ్వండి. ఓకే. పెయిడ్ ఇంటర్న్షిప్స్ అంటే మాత్రం మీరు కొంచెం చూసుకుని జాయిన్ అవ్వండి. లేదు ఒక ఫ్రీ ఇంటర్న్షిప్ అయితే మాత్రం డెఫినెట్గా జాయిన్ అయిపోండి. నెక్స్ట్, మీరు ప్రాజెక్ట్స్ కూడా అలాగే గెయిన్ చేసుకోండి. ఓకే. అలాంటి ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్ ఖాళీగా ఉండొద్దు. ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్ యాడ్ చేస్తుండండి మీ రెజ్యూమ్లో. ఈ రోజు రాకపోవచ్చు, మీరు ఖాళీగా ఉండే బదులు ఆ ఇంటర్న్షిప్స్ ఏదో చేసి ఆ ప్రాజెక్ట్స్ మీ రెజ్యూమ్లో యాడ్ చేసుకుంటే బెటర్ కదా. మీరు ఈ రోజున స్టార్ట్ చేస్తే ఒక 6 మంత్స్కి మీ ఇంటర్న్షిప్స్ ఒక 2 ఇంటర్న్షిప్స్ చేశారు, ఒక 4 ప్రాజెక్టులు చేశారు, మీ రెజ్యూమ్ వెయిటేజ్ పెరుగుతుంది కదా. ఏదో ఒకటి చేయొచ్చులే అని ఊరుకోవద్దు. ఇంటర్న్షిప్స్ ఏమైనా ఉంటే చూసుకోండి, ఫ్రీ ఇంటర్న్షిప్స్ చూడండి కొన్ని, సర్టిఫికేషన్స్ గెట్ చేసుకోండి. నెక్స్ట్, ప్రాజెక్ట్స్ కూడా మీరు అలాగే చూసుకోండి. కోర్సెస్ సర్టిఫికేషన్, ఓకేనా. కోర్సెస్ సర్టిఫికేషన్స్ చూడండి. అంటే మీరు వెబ్ డెవలప్మెంట్లో చూస్తున్నారు, లింక్డ్ఇన్లో ఎగ్జామ్స్ రాయండి. అది ఇచ్చే సర్టిఫికేషన్స్ పెట్టండి అందులో. లేదా ఎక్కడైనా మీరు రిజిస్టర్ అయ్యి, నేను రిజిస్ట్రేషన్ ఒక ₹1000 రిజిస్ట్రేషన్ ఉంది, రిజిస్ట్రేషన్ అయ్యి నేను సర్టిఫికేషన్స్ చేస్తాను సార్, చేయండి. అవన్నీ రెజ్యూమ్లో పెట్టండి. ఏదైనా మంచి మంచి సర్టిఫికేషన్స్ ఏమైనా ఉంటే చూసుకోండి. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ అనుకోండి, ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్స్ నడుస్తుంటాయి. ఓకే. మీరు ఆ ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్ చేసి అది రెజ్యూమ్లో పెట్టండి. ఫ్రెషర్గా ఎందుకు రాదు జాబ్ చూద్దాం. వాడు అడిగేదే అది. ఎక్స్పీరియన్స్ ఇట్స్ నాట్ ఎ మ్యాటర్. అంటే మీరు థింకింగ్ పవర్ ఇవన్నీ తర్వాతవి. మీరు ఫస్ట్ సర్టిఫికేషన్స్ ద్వారా మీరు వాడిని ప్రొజెక్ట్ చేయగలుగుతారు, వాడిని అట్రాక్ట్ చేయగలుగుతారు మీరు. మీ రెజ్యూమ్ను ప్రొజెక్ట్ చేస్తారు. అలాగా చేసిన తర్వాత వాడు అట్రాక్ట్ అవుతాడు. అబ్బా వీడు ఏంటి వీడు ఫ్రెషర్గా ఉండి ఇన్ని సర్టిఫికేషన్స్ చేశాడు, వీడిని వ్యాలిడేట్ చేయండి అంటారు ఫస్ట్. ఓకే. అన్ని రెజ్యూమ్లో మీ రెజ్యూమ్ హైలైట్ అవుతుంది. చూసుకోండి. అంటే సర్టిఫికేషన్స్ అని గబగబా వెళ్ళి ఓ డబ్బులు కట్టేసి చేయకండి. ఆలోచించుకోండి నిదానంగా. ఓకే, ఈ సర్టిఫికేషన్ బాగానే ఉంది, ఈ సర్టిఫికేషన్ చేద్దాం. ఓకే. అలా చూసి చేయండి. నెక్స్ట్, నెట్వర్కింగ్. ఇది కూడా ఒక కీ పాయింట్. ఇది వర్కింగ్లోనే కాదండి, అంటే ఇది నెట్వర్కింగ్ అన్న పాయింట్ మీరు ఏ స్టేజ్లోకి వెళ్ళినా చాలా ఇంపార్టెంట్. మీరు జాబ్ చేయనివ్వండి, మీకు ఆల్రెడీ జాబ్ వచ్చినా సరే మీకు నెట్వర్కింగ్ ఇంపార్టెంట్. లేదా నేను జాబ్ కోసం ట్రై చేస్తున్నాను, నెట్వర్కింగ్ ఇంపార్టెంట్. ఓకే. నేను బిజినెస్ చేస్తున్నాను, నెట్వర్కింగ్ ఇంపార్టెంట్. నెట్వర్కింగ్ మీకు ఎలా యూజ్ అవుతుందంటే, పలానా చోట పలానా ఇంటర్వ్యూ జరుగుతుంది, అది ఎవరు చెప్తారండి? మీకు తెలియదు, గూగుల్లో రాలా. నెట్వర్కింగే కదా. ఎవరితోనో ఫ్రెండ్షిప్ ఉంది, వాడు ఫోన్ చేసి జనరల్గా ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుతున్నారు, అక్కడ ఇంటర్వ్యూ జరుగుతున్నాయి పదా అంటారు. అవునా. అలా నెట్వర్కింగ్ పెంచుకోండి. నెట్వర్కింగ్ అంటే ఇలాగే పెంచుకోవాలో ఫ్రెండ్స్ ఇలా ఇలా అంటే ఇది ఒకటే కాదండి. ఎక్కడైనా ఈవెంట్స్ జరుగుతున్నాయా వెళ్ళిపోండి. ఓకే. ఎక్కడైనా ఏమైనా ఒక ఈవెంట్, ఒక ఏడబ్ల్యూఎస్ ఈవెంట్ జరుగుతుందా, లేకపోతే ఒక ఒక ఏంటంటారు, మైక్రోసాఫ్ట్ ఈవెంట్ జరుగుతుందా, వెళ్ళండి. అంటే పెద్ద పెద్ద పేర్లు చెప్తున్నారు, చిన్న చిన్నవి కూడా ఉంటాయి, వాటికి కూడా వెళ్ళండి. వాటిల్లో మాట్లాడండి. మీ ఫ్రెండ్స్ చేసుకోండి జనాల్ని. ఓకే. అక్కడ కూడా మీరు రెజ్యూమ్ పెట్టుకోండి, ఎవరిని అడిగితే రెజ్యూమ్ టక్మని ఇవ్వచ్చు కదా. ఓకే. అది నెట్వర్కింగ్ ఒకటి ఇంపార్టెంట్ అండి. అండ్ నెక్స్ట్ మనం నేను చెప్పినట్టు లింక్డ్ఇన్ ఇలాంటివి ఉన్నాయి కదా, అలాగే జాబ్ పోర్టల్స్ని గట్టిగా టచ్ చేయండి. ఓకే. నెక్స్ట్, ఇంకొకటి ఏంటంటే నీతో పాటు మాకు ఫ్రెషర్గా కావాల్సింది సాఫ్ట్ స్కిల్స్ అండి. ఇదొకటి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అంటే వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ ఓకే, కమ్యూనికేషన్ ఎలా చేస్తున్నారు ఏంటి. ఓకే. ఇవన్నీ కూడా కొంచెం మీరు అపార్ట్ ఫ్రమ్ ద టెక్నికల్ ఇవి మీరు కూడా చూసుకోవాలి యాజ్ అ ఫ్రెషర్ కింద కాబట్టి. ఓకే. నెక్స్ట్, ఆన్లైన్ పోర్టల్ ఒకటి బిల్డ్ చేసుకోండి. ఓకే. ఆన్లైన్ పోర్టల్ కూడా బిల్డ్ చేసుకోండి. అంటే మీ ప్రాజెక్ట్ సైడ్ ప్రాజెక్ట్ చేయడానికి, మీ ఏంటంటారు, మీ ప్రాజెక్ట్స్, ఓకే, మీ రెజ్యూమ్లో మీ 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 ఏంటంటే మీ అచీవ్మెంట్స్ ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్ పోర్టల్లో మీరు
ప్రొజెక్ట్ చేయొచ్చు. ఆ ఆన్లైన్ పోర్టల్ అంటే ఖర్చు అవుతాయేమో కదా సాయి అంటే, నేను గిట్ హబ్ పేజెస్ అని ఒకటి చేశాను. ఆ గిట్ హబ్ పేజెస్లో మీరు ఆ వీడియో చూడండి. నేను కామెంట్లో ఫస్ట్ కామెంట్లో వీడియో పెడతాను. ఆ కామెంట్లో మీరు చూస్తే మీరు ఎక్కడ సర్వర్ కూడా కొనుక్కోవద్దు. మీకంటూ ఒక పోర్ట్ఫోలియో చేసుకోండి. మీరు గిట్ హబ్ పేజెస్లో పెట్టి మీరు రెజ్యూమ్లో పెట్టుకోవచ్చు. వాళ్ళు చూసుకుంటారు అది. ఓకే, గిట్ హబ్ పేజెస్ అని ఒక ఆప్షన్ ఉంది చూడండి. నెక్స్ట్ అదే గిట్ హబ్ యూజ్ చేసుకోండి. మీరు చేస్తున్న మీ ఓన్ ప్రాజెక్ట్స్ ఏ ఉంటాయి కదా. ఓకే, నేను ఇప్పుడు ఒక లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కూడా నేను కామెంట్లో పెడుతుంటాను లేదా డిస్క్రిప్షన్లో పెడతాను, ఏదైతే మనం డెవలప్ చేసి మనం ప్రొజెక్ట్ చేసుకోవచ్చు అని. అవి పెడతాను. మీరు దాని గురించి డెవలప్ చేసి ఆ కోడ్ కూడా మీరు గిట్ హబ్లో పెట్టండి. ఎవరన్నా అడిగినప్పుడు మీరు చూపించడానికి బాగుంటుంది. ఓకే, సో ఆన్లైన్ పోర్టల్ కూడా మీరు ఒక పోర్ట్ఫోలియో కింద బిల్డప్ చేసుకోండి. బిల్డ్ చేసుకున్న తర్వాత మీకు ఇంకా కావాల్సింది స్టే యాక్టివ్. ఎప్పుడు యాక్టివ్గా ఉండండి. అంటే ఇంటర్నెట్లో యాక్టివ్గా ఉండండి. అంటే యాక్టివ్ ఆర్ ఇన్ఫర్మేటివ్. ఎప్పటికెప్పుడు మార్కెట్లో ఏది బాగుంటుంది, ఓకేనా, ఇంటర్నెట్లో ఏ సబ్జెక్ట్ బాగుంది, ఎక్కడ జాబ్స్ వస్తున్నాయి. అంటే నేను ఆల్రెడీ రోల్ బేస్డ్ నేను అన్నాను సార్, ఇక్కడ రోల్ బేస్ అన్నావు కదా, మళ్ళీ ఇక్కడ ఇది ఏంటి అంటున్నావు అంటే, అదే రోల్ బేస్ మీద నేను అంటుంది. ఇప్పుడు రియాక్ట్ ఉంది, ఏ వెర్షన్ వచ్చింది. ఓకే, ఇప్పుడు రియాక్ట్ ఇంకేం చేయొచ్చు. అలాంటి మీరు ఇన్ఫర్మేటివ్ ఈ మీ సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, రేపు పొద్దున వాడు కరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు లేటెస్ట్లో ఏ వచ్చిందో తెలుసా అంటే మీరు టక్మన్ ఆన్సర్స్ చెప్తారు. ఓకే, అది అలాగా మీరు ఎప్పుడు యాక్టివ్గా ఉండి మీరు చూస్ చేసుకున్న రోల్ మీద ఏం అప్డేట్స్ జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి ఈవెంట్స్ జరుగుతున్నాయి అవన్నీ చూసుకుంటూ ఉండండి. ఇంకా ఫైనల్గా మీకు కావాల్సింది ప్రిపరేషన్. ప్రిపరేషన్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్, బేసిక్ క్వశ్చన్స్ నుంచి అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ వరకు చూసుకుంటూ ఉండండి. ఓకే, కోడింగ్ అమ్మో కష్టంగా ఉంటుంది. కోడింగ్ ఎవరికీ కష్టం కాదండి. మనం ఏమి రాకెట్ సైన్స్ కాదు కదా ఇది రాసేది. జస్ట్ చెప్తున్నాం. ఓకే, అది జస్ట్ మీరు బుర్ర పెట్టి, మీకంటే మీకు ఎక్స్పీరియన్స్ లేదు, మీరు ఆలోచించలేరు అంతే ఆ ప్రాబ్లమ్. జాగ్రత్తగా ఆలోచించండి. ఒక 2-3 ప్రాబ్లమ్స్ తర్వాత ఫిఫ్త్ ప్రాబ్లం మీరే ఆలోచిస్తారు. ఇక్కడ ఆలోచించడానికి ఏం లేదండి. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అంటే ఎలా ఉంటుందో తెలుసా, ఆల్రెడీ నేను ఇప్పుడు బ్యాంకింగ్ మీద ఒక ప్రాజెక్ట్ చేయాలి. నేను ఆల్రెడీ బ్యాంకింగ్ మీద చేసి ఉంటాను. సో ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ యూజ్ అవుతుంది కదా, అదే ఎక్స్పీరియన్స్ అంటే. అంతేగాని ఇప్పుడు మీరు ఎలా ఆలోచిస్తారో మేము అలా ఆలోచిస్తాం. కాకపోతే మీరు రాసే కోడ్కి మేము ఆల్రెడీ ఒకసారి రాసేసి ఉంటాం కాబట్టి దీన్ని ఇంత బెటర్గా రాయొచ్చు అని చెప్పి రాస్తాం. దట్ ఈస్ వాట్ ఎక్స్పీరియన్స్. ఓకేనా, అంతేగాని మీకు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ రాదు, మాకు సీనియర్స్కి వచ్చు అదేం కాదు. ఫ్రెషర్స్ ఎవరైనా హ్యూమనే కదా. ఓకే, ఇప్పుడు చాట్ జీపీటీస్ అవి ఇవి అని వచ్చినాయి. నేను చాట్ జీపీటీ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తాను. చూడండి, మీరు రిజిస్టర్ చేసుకోండి. మనం విజువల్ స్టూడియోలో చాట్ జీపీటీ ఎలా పెట్టుకోవాలి, ఇక్కడ చూడండి చాట్ జీపీటీ, దీన్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి, మనం అన్నీ చెప్తాను. ఓకే, సో మీరు ముందు మీ ఫ్రెషర్గా ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతూ, మీకు మెయిన్గా ఇందులో ఇన్ని పాయింట్స్ చెప్పా కదా, మెయిన్గా మీకు ఇందులో కావాల్సింది స్కిల్ సెట్ అండి, రెజ్యూమ్ బిల్డింగ్. ఓకే, ఇవన్నీ మీరు చేసేస్తారు. లింక్డ్ఇన్ ఇవన్నీ మీకు అర్థమైపోయి ఉంటాయి. ఓకే, ఇవి కూడా చూసుకోండి, ఇంటర్న్షిప్స్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా. నెట్వర్కింగ్ అంటే ఈ మూడు కీ పాయింట్స్ మీకు. నెట్వర్కింగ్, స్కిల్స్, రెజ్యూమ్ బిల్డింగ్, ఈ మూడు స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే, అవి మూడు స్ట్రాంగ్గా పెట్టుకున్న తర్వాత మీ ప్రిపరేషన్ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఆటోమేటిక్గా మీరు అంటే నా ఎజంప్షన్ ప్రకారం మీరు కరెక్ట్గా వర్క్ చేస్తే 6 మంత్స్ లోపు ఎక్కడో చోట ఏదో స్టార్టప్ లాగా మీరు ప్లేస్ అవుతారు. డెఫినెట్లీ. కొంచెం కాన్సన్ట్రేషన్గా బీ పాజిటివ్. 6 మంత్స్లో కొడతానని టార్గెట్ పెట్టుకోండి. దాని తగ్గట్టు మీరు ప్రిపేర్ అవ్వండి. ప్లేస్ అయ్యి నాకు అర్థం కావట్లేదు, నాకు ఏమైనా క్లాసెస్ కావాలి అంటే కనుక ఇది నా ప్రమోషన్ అండి. నేనేమి ఇదిగా చేయడం నా దగ్గరే జాయిన్ అవ్వమని చెప్పట్లేదు. మీరు జాయిన్ అవుతాను అంటే కనుక వెబ్ డెవలప్మెంట్ కానీ పైథాన్ ఫుల్ స్టాక్ కానీ నాకు రీచ్ అవ్వండి. ఓకే, నేను సెషన్స్ కూడా ఇస్తుంటాను. మార్నింగ్ 7 to 8 ఒక బ్యాచ్. సో ఆ బ్యాచ్లో నేను ప్లేస్ చేసుకుంటాను మిమ్మల్ని. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ ఇంకా ఫైనల్గా 2024లో రెసిషన్ ఉందా అంటే, నేను రీసెంట్గా రీసెర్చ్ చేసిన దాని ప్రకారం చెప్తున్నానండి ఇది. నేను ఇదే ఫైనల్ అని నేను చెప్పట్లా. ఓకే, 2024లో 30 to 50 అని కూడా చెప్పిన 45% వరకు జాబ్స్ ఇంక్రిమెంట్ అనేది, అంటే ప్లేస్మెంట్స్ అనేవి జరుగుతాయి. అంటే మోర్ దాన్ 23. మోస్ట్లీ 23 లాగే ఉంటుంది, బట్ 23 కన్నా 24 కొంచెం బెటర్గా ఉంటుంది. అందులో మెయిన్గా ఇప్పుడు మీరు మార్కెట్లో చూసుకుంటే కనుక మీకు మెయిన్గా ఈ జావా స్క్రిప్ట్ బేస్డ్ ప్రాజెక్ట్స్ కానీ, ఓకే, పైథాన్ మీద కానీ బాగా జరుగుతుంది. అంటే ఇంకొంచెం అడ్వాన్స్ వెళ్ళొచ్చు, మీరు ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ అనొచ్చు, అవి కూడా ఉన్నాయి. ఓకే,
కానీ దానికన్నా ఎక్కువ వీటి మీద వెళ్తారు. ఇప్పుడు జావా స్క్రిప్ట్ అంటే రియాక్ట్ అని, ఓకే, లేకపోతే యాంగులర్ అని. యాంగులర్లో కూడా చాలా తక్కువ కంపేరింగ్ టు రియాక్ట్. సో రియాక్ట్ మీద మంచి మంచి ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి, బాగా రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఓకే, అలాగే పైథాన్ మీద కూడా రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో అవి అంతేగాని మర్చిపోయాను, ఇక్కడ రోల్ చూస్ చేసుకోమన్నా కదా అని జావా వీటికి వెళ్ళిపోకండి, కష్టంగా ఉంటుంది. సో ఏదైనా కొంచెం ఈజీగా ఉన్నది తీసుకోవాలి కాబట్టి ముందు జావా స్క్రిప్ట్ బేస్డ్ కానీ పైథాన్ బేస్డ్ కానీ తీసుకుని దాని మీద మీరు మీ రోల్స్ని చూస్ చేసుకుని వెళ్ళండి. ఆప్షన్స్ అయితే బాగున్నాయి ప్రస్తుతానికి. సో 2024లో ఏం మునిగిపోదండి, 23 లాగే ఉంటుంది. బట్ 23 కన్నా కొంచెం బెటర్గా ఉంటుందని రీసెర్చ్ అయితే తేలింది. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద మెయిన్ మార్కెట్ ప్రస్తుతానికి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను మళ్ళీ చెప్తాను. ఓకే, ఇంకా మీకు ఇలాంటి టాపిక్స్ ఏమైనా కావాలి అంటే కనుక కామెంట్ చేసి చెప్పండి. నేను దాన్ని బట్టి నేను నేను ఒక వీడియోస్ అయితే చేస్తుంటాను. నాకు ఒక వీడియో వచ్చింది, నేను మెడికల్ స్టూడెంట్ని, నేను ఆ, నాకు వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుంటే జాబ్ వస్తుందా అని చెప్పి. ఇక్కడ కూడా మీకు ఒకటి చెప్తున్నానండి, మీకు ఏంటి, డిగ్రీతో సంబంధం లేదు ఇక్కడ. ఓకే, మీరు ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కోసం కష్టపడండి, వెబ్ డెవలప్మెంట్ నేర్చుకోండి, స్టార్టప్స్ ఏదైనా మీరు ప్లేస్ అయిపోండి. అయిపోయిన తర్వాత 2 ఇయర్స్ తర్వాత మీరు మీ డిగ్రీ ఎవడో పట్టించుకోడు, మీ ఎక్స్పీరియన్సే పట్టించుకుంటారు. ఓకే, ఏ టెక్నాలజీ అయినా ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సరే ఈ ఐటీ టెక్నాలజీలోకి ఈజీగా మౌల్ట్ అవ్వచ్చు. హోప్ యూ లైక్ మై వీడియో అండి. హోప్ యూ లైక్ మై వీడియో అండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ చేయండి. నేను ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్, మంచి మంచి ప్రాడక్ట్స్ అనేది తీసుకొస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.